గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. మీ కూతురి బ్యానర్ కూడా పెట్టుకొని శబ్దాంజలి అని చెప్పి కూడా బ్యానర్ పెట్టుకొని బయట ఏడవడం కుటుంబ సభ్యులందరూ మేము చూస్తున్నాం. ఎందుకన్నా అలా బతుకున్న కూతుర్ని అలా బ్యానర్‌గా చేపించి అలా చేయడం కారణం ఏందంటారు అసలు? నేను చెప్పే ఆ విధంగా మీరు కూడా వచ్చి నాకు అడగడంలో కూడా నేను చెప్పడంలో కూడా నాకు మనసు రావట్లేదు. కానీ నా గుండెలు పగలగొట్టి వెళ్ళిపోయింది కాబట్టి నేను చెప్పదలుచుకుంటున్నాను. నేను అసలు ఈ కార్యక్రమం కూడా మిమ్మల్ని కూర్చొని చేయాల్సిన కార్యక్రమం కూడా కాదు. నా కూతురు చనిపోయింది, గుండెలు పగలగొట్టి చనిపోయింది. ఎందుకు అంటే ఆమె సున్నితంగా చదువుకున్నాను నేను. నాకు ఒక పాప బాబు. ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటుంది. తను ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. ఒక నెల 2 నెలలు అవుతుంది. హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసి గతం ఇప్పుడు ఒక ట్రాప్ చేసి, ఒక దొంగల ట్రాప్ చేసినట్టు చేసి ఆ దొంగల మాయలో పడిపోయి ఆమె వెళ్ళిపోయింది. అసలు ఆమెకు వయసు ఎంత ఉన్నది? 18 సంవత్సరాల్లో 3 నెలలు కలిసింది అంతే. 18 సంవత్సరాల్లో 3 నెలలే ఆమె వయసు. మేజర్ అని చెప్పి ఆమె దండలు మార్చుకొని పోయి పోలీస్ స్టేషన్లో మేజర్ అని అంటే మేజర్ అయింది. 18 సంవత్సరం 3 నెలలకు మేజర్ అయిందా? సరే, ఆమె మేజర్ అయింది కావచ్చు. మరి భవిష్యత్తు ఎట్లా? ఆమెకు ఎంత నీకేమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఉందా? ఏముంది? నీకేమన్నా వృత్తి పనులు వచ్చా? నాకైతే అసలు నాకు మాట్లాడడానికే ఇష్టం అనిపించలేదు, చెప్పడానికి బాధ. అంటే నా గుండె అట్లా పగిలిపోయి ఉన్నది. కొందరు అంటే ప్రేమ వివాహాల వ్యతిరేకమా? ప్రేమ వివాహాలు చేసుకోకూడదా? నేను వ్యతిరేకం కాదు, చేసుకోకూడదు కాదు, చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఉన్నత స్థితికి అయినాక చేసుకోవాలి, ఉన్నత స్థితిలో పొందాలి. ఎట్లా? ఎడ్యుకేషన్ అయినా ఆర్థిక నిల్వలు, ఆర్థికంగా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక మంచి లక్షణంగా ఆర్థికంగా సంపాదించుకొని చేసుకోండి, సంతోషం. ఇరు వర్గాల కుటుంబ సభ్యులతోటి సంప్రదించండి. సమాజంలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సమాజంలో మీలాంటి మీడియా ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలా మంది ఉన్నారు చెప్పడానికి, మోటివేషన్ కేంద్రాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళండి. ఒక పూలదండలు మార్చుకొని ఏదో చేసి పోలీస్ స్టేషన్కి మేము లగ్గం చేసుకున్నాము అని అంటే ఇప్పుడు ఏంది? అంటే 4 సంవత్సరాల లవ్ అంటున్నారు. మరి వాళ్ళది 4 సంవత్సరాల లవ్ ఎట్లయితుందండి? 4 సంవత్సరాల లవ్. ఆమె చదువుకున్నది 10వ తరగతి. 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 10వ తరగతి 4 సంవత్సరాలు స్టార్ట్. 10వ తరగతి కరోనా పీరియడ్ అయినా అప్పుడు. ఇక బయటకు ఎక్కడ వెళ్ళినాం? సమాజం, ప్రపంచం మొత్తం కరోనా పీరియడ్ అయినా. సరే, 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ ఎందుకు ఇస్తాం మేము? అది కూడా లేదు. మా ఇంటి చుట్టూ ఎక్కడ తిరగడా? వాడు నా ఇంటి పక్క కూడా, నా ఇంటి ముందటోడా? ఈ వాడు గల్లోడే కాదు కదా, వాడు ఇదే ఊరోడు కదా. ఈ ఊరోడు అయితే నా ఇంట్లోకి వస్తాడా? నా బిడ్డ బయటకు పోయి ఎట్లా మాట్లాడుతుంది? బయటకు పోయి మాట్లాడుకునే సందర్భాలు ఉండాలి కదా వాళ్ళకైతే. అటువంటి సందర్భాలు వెళ్ళలేవు కదా. కరోనా పీరియడ్ అయిపోయినాక కాలేజ్ చేయాలి. కాలేజ్ కరీంనగర్లో వేసిన, కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ వేసిన, గర్ల్స్ కాలేజ్. అది హాస్టలే, మళ్ళీ అది కూడా రెసిడెన్షియల్ అయితే హాస్టలే వేసిన. మరి అందులో నన్ను కూడా రానియరు పర్మిషన్ లేని. నా కుటుంబ సభ్యులు 3కే పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు. మరి ఆమె ఎప్పుడు మాట్లాడింది? ఎక్కడ మాట్లాడింది? ఫోన్లో మాట్లాడి ట్రాప్ చేసుకుంటా, ఇవన్నీ మాయ మాటలు చెప్పుకుంటా ఆడపిల్లలను ఇట్లా 4 సంవత్సరాలు ఉండి వెంట పడుకుంటే ఇట్లా ట్రాప్ చేసుకొని చివరికి మేజర్ అయింది. ఒక నెల రోజులు, ఒక్కరోజు మేజర్ అయింది అని చెప్పేసి దండలు మార్చి ఈ తతంగాలు చేసుకుంటే ఈ సమాజం ఇప్పుడు ఇట్లా తయారవుతుంది. తల్లిదండ్రులు గోసపెట్టుడు. ఇదే సమాజంలోకి ఇట్లా తయారు చేస్తారా మీరు? ఇట్లా తయారవుతారు, రౌడీలు తయారవుతారా? గంజాయి రాక్కుంటారు, అర్ధరాత్రి 12 గంటల తిరుక్కుంటా, రోడ్ల మీద చౌరస్తాల మీద తిరుగుకుంటా. ఇదే మీరు చేసేది. సరే, ఆ అబ్బాయి అయినా, నా ఆవేదనతో చెప్తున్నా, సరే ఆ అబ్బాయి అయినా మా అమ్మాయిని అడిగిన, మా అమ్మాయినా మరి ఏం చేస్తాడంటే తనకు 4 రకాలుగా సమాధానాలు చెప్తా అంటది. తనకే తెలియదు మరి ఏం చేస్తాడు. సరే, ఊర్లో ఉన్న సమాజంలో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. వాడు ఇక్కడ ఊర్లో ఆవారా తిరుగుతాడు అంటారు కొందరు, మేము వాడు ఎక్కడ జీతం చేస్తాడు అని కొందరు అంటారు, ఏది తెలియదు. మరి అసలు టోన్కి నేను ఏ రకంగా నా బిడ్డ భవిష్యత్తు గురించి ఏ రకంగా నేను తృప్తి చెందుతా? అదే నా ఆవేదనతోటే నేను ఫ్లెక్సీ కట్టుకున్నా. నా బిడ్డ నన్ను సంప్రదించకుండా డాడీ మరి ఇది కావాలని కోరితే నేను ఇచ్చటోనే కావచ్చు. అదే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నేను ఈ వ్యక్తిని నేను ప్రేమించిన పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి ఎప్పుడు ఒప్పుకుంటా? నీ ఎడ్యుకేషన్ లైఫ్ అయినాక నీకు ఒక సర్టిఫికేట్, డిగ్రీ, మమ్మల్ని మేము కాక నీకు ఒక జీవితాన్ని ఇచ్చేది ఒక చదువు. అది చదువు అయినాకనే కదా నీకు ఉపయోగపడేది. ఈ 16-17 ఏళ్లకు లవ్ చేసినా లగ్గం చేసుకుంటా అంటే ఒప్పుకుంటారు? ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు ఏ మెచ్యూరిటీ వచ్చిందని ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు అది 18 నెలలు 3 నెలలు ఈ మెచ్యూరిటీ అయిపోయింది కానీ లగ్గం చేసుకుంటావా? లగ్గం చేసుకున్నాక ఏం చేస్తావు? నువ్వు కాపురం చేస్తావు. నీకు ఏడాదికి పిల్ల కొడితే ఎట్లా నీ భవిష్యత్తు? ఇదేనా అనేది?
అంటే మీరు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు కదా, సో ఈ సమాజం ఏమనుకుంటుందని చెప్పి ఆలోచించారు, ఎందుకంటే తనకు పెళ్లి అయిపోయింది. సమాజము తనకు పెళ్లి అయింది చేసుకున్నది కావచ్చు, సమాజంలో మేజర్ అయిందని అని అంటారు కావచ్చు, సరే వెళ్ళిపోయింది కావచ్చు. నాకు అవన్నీ కాదు, ఒక తండ్రికి ఆవేదన, నా బాధ గది వెళ్ళిపుచ్చుకున్నా అంతే తప్పించి నాకు ఏ ఉద్దేశం లేదు. నాకు గుండెల మీద దాన్ని నన్ను చంపి వెళ్ళిపోయింది నా కూతురు. నా కూతురు చనిపోయింది అనే విషయము మరి నేను ఎవరికి చెప్పుకోవాలి, ఏ రకంగా చెప్పుకోవాలి? నా కూతురు లేదని ఇప్పుడు ఎవరైనా నచ్చి నీ కూతురు లేదంటే నేను కాలేజీ నుంచి ఫోన్లు వస్తుంటాయి నాకు, ఇప్పుడు కాలేజీ నుండి వస్తే మీ పాప అటెండ్ కాలేదు అని చెప్పి ఫోన్ వస్తుంటది. మరి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే సమాజంలో నా బాధను వెలుగుచ్చుకున్నా అంతే నేను. అంటే వాళ్ళు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే తను ఎప్పుడు మీతో చెప్పలేదా పలానా వ్యక్తితో, అంటే తన ఫోన్స్ కూడా ఎప్పుడు మీరు చూడడం కానీ ఇలాంటివి ఏమి? ఇది ఎప్పుడంటే నాకు అక్టోబర్లో తెలిసింది ఆమె ఫోన్ అసలు ఆమె వాస్తవంగా ఫోన్ లో మాట్లాడేది ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేసినట్టుగా తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్టు తెలిసింది. చాటింగ్ లేని ఆమె కూడా అసలు రెస్పాండ్ కాలే. వాస్తవికంగా వాడు కోసుకుంటున్నా అని బెదిరించినాడు, బ్లాక్ మెయిల్. నేను చచ్చిపోతా ఇప్పుడు, నేను ఇప్పుడు చచ్చిపోతాను, నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిల్ చేసినాడు. బ్లాక్ మెయిల్ చేసుడుతో నేను ఓకే అన్న డాడీ, ఓకే అన్నా కూడా ఇప్పటి వరకు నేను కాంటాక్ట్ కాలేదు, నేను కలవలేదు డాడీ అని చెప్పి నాతో చెప్పింది. సరే నాని నువ్వు కాలువలే అన్నావు కదా, ఓకే సంతోషం. ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో, 4 years ఉంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది. నువ్వు అసలు నువ్వు కాలేజ్ అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు కాలేజీలోకి పోయింది 3 నెలలు. నువ్వు ఫస్ట్ ఇయరే కాబట్టి నువ్వు చదువు మీద దృష్టి పెట్టుకో. ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటా. రేపు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు ఏ మెసేజ్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇ. నాకు అంటూ సమాజంలో ఒక పెద్ద మనుషులు ఉన్నారు, వాడకట్ల వాళ్ళని సంప్రదించి వాడిని ఏ రకంగా చేయాలో నేను చేస్తా. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అమ్మాయి అని చెప్పిన. సరే డాడీ అని అన్నది. నాకు నమ్మకం కలగాలంటే నా ఇష్టదైవమైన శివుని మీద ప్రమాణం చేయించుకున్నా గుళ్ళకు తీసుకుపోయి. ముందు ఆ రోజున ఆ సందర్భంలో తీసుకుపోయి శివలింగం మీద నేను శివ పూజ చేసుకుంటా, ఎక్కువ శాతం అభిషేకం చేసి ప్రమాణం చేసుకున్నా. అటువంటి చెయ్య డాడీ అన్నది చెప్పేసింది. వచ్చి నాకు ఇంటికి వచ్చాక నా మీద ప్రమాణం చేయించుకున్నా. ఇంకా ఎటువంటి ఆలోచన చెయ్య డాడీ, నేను చదువుకుంటా, మంచిగా చదువుకుంటానండి. దానికి కూడా నేను, ఎందుకంటే తనకు ఇంకో కొంచెం చిన్న తెలియాలి, ఎందుకంటే ఈ ప్రమాణాలు భీమాలు కాదు, తనతోటి రైటింగ్ లో కూడా రాయించుకున్నా ఉన్నది. రైటింగ్ లో కూడా రాయించుకున్నా. ఎటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి ఓపెన్ చెయ్య, నేను ఇదివరకు కాంటాక్ట్ చేసిన అతనితోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్ కానీ నేను చదువు మీద దృష్టి పెడతా అని కూడా రాసి ఇచ్చింది నాకు. ఇక అంతకంటే బిడ్డను ఇంకా అనుమానిస్తానా, నేను ఇంకా చెప్తానా, ఎవరికైనా చెప్పి తన విలువను తీసేస్తానా? అది తప్పు కాదనా? అది తండ్రిగా చెప్పిన నా బాధ్యత ప్రకారం మంచిగా మీదమ్మా అని చెప్పేసి అప్పుడు ఏం చేసిన అంటే వేరే ఫోన్ నెంబర్ ఉండే, ఆ ఫోన్ నెంబర్ తీసేసిన, కొత్త ఫోన్ కొనిచ్చిన, కొత్త నెంబర్ ఇచ్చిన, పంపించిన కాలేజ్కి చదువుకో అని చెప్పి పంపించిన. చదువుకున్నాక వాడు ఇప్పుడు నా ఇంటి చుట్టే నాకు దొంగలు తిరిగినట్టు తిరిగారు. నా ఇంటి చుట్టే వానికి సంబంధించిన దోస్తుగాలు అర్ధరాత్రికి దోస్తుగాలు నా ఇంటి చుట్టూ తిరుగుకుంటూ నా అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రాప్ చేసి మళ్ళీ ఫోన్ చేసి బెదిరించుడు ప్లానింగ్ ఏమో చేసినట్టు ఉన్నాడు. అమ్మాయిని టార్చర్ అనుభవించింది నా అమ్మాయి. ఎందుకంటే ఆ కాలేజీలో బయటకు వెళ్ళే అవకాశాలు లేవు. నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళ వార్డెన్ కూడా చాలా మంచి ఆమె. నేను నాకు ఫోన్ చేసినాకనే బయటకు పంపుతా అంటది, నువ్వు వచ్చినాకనే పంపుతానంటది. మంచిగా ఉంది నా కాలేజ్. కానీ ఇంత ఘోరం జరుగుతా నేను ఊహించుకోలే, కళలో కూడా ఊహించుకోలే నేను. వాడు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టిండు, 100% టార్చర్ పెట్టిండు అమ్మాయిని. వాడు అవారగాడు. వాడికి ఒక సరే వాడు ఇప్పటికైనా సర్టిఫికేట్ చూపించమనండి. వాడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వాడు ఎంత శాలరీ ఉన్నది, అమ్మాయికి చూపించాడు. అమ్మాయికి కూడా ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ట్రాప్ చేసిండు, కథం అయిపోయింది. సమాజంలో మేము లగ్గం చేసుకున్నాం అని 100 మందికి ఫోటోలు పంపిండు. మరి అది కన్న తండ్రికి బాధ అనిపించదా? వీళ్ళు ఇప్పుడు సమాజం అంటే ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా సంతోషం, అది సమాజం. మరి నేను చేసింది తప్ప ఇది? నేను చెప్పుకోవడం, నా తండ్రికి ఆవేదన చెప్పుకోవడం తప్ప ఇది? వాడు చేసింది కరెక్ట్. ఫోటోలు పెట్టి మేము లగ్గం చేసుకున్నాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము మంచిగా చేసింది, వాళ్ళు చేసింది రైటు. అదేంటి మేజర్ అయిండు చేసుకున్నాం. మేము 18 సంవత్సరాలు 3 నెలలకు మేజర్ అవుతారా? ఎట్లా చదువుకుంటావు నువ్వు? ఎవరు చదివియాలా నీకు? వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి? ఎవరైనా తల్లిదండ్రులు ఆలోచన చేసేది ఇదే కదా, ఇంకేమైనా చేస్తారా? ఇంత ఘోరమా? ఇంత వ్యవస్థ నాశనం చేస్తారా సమాజంలో? ఇంతగానో దొంగలు తిరుగుతూ అంటారు అమ్మాయిల ట్రాప్ చేయడానికి చుట్టూ, అమ్మాయిల చుట్టూ. ఇప్పటికి కూడా 10వ తరగతి అమ్మాయిని ట్రాప్ చేయడం, స్కూళ్ళ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇట్లనే 4 ఏళ్ళు అమ్మాయి లవ్ చేసినాం అనేది ఇదే చేసుడు. స్కూళ్ళ చుట్టూ తిరుగుకుంటా అమ్మాయిలను 10వ తరగతి అమ్మాయిలను చూసుకుంటా ట్రాప్ చేసుడు.
అంటే ఈ ఊరికి సంబంధించిన ఊరు కాదు, ఇది ఈ రాష్ట్రంలోకి అట్లా ఉన్నదని అనుకుంటా. ఓకే. ఇప్పుడు నా ఆవేదన తెలిసింది, కానీ ఎంతో మంది ఆవేదనలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు నా ఇంటి వాడకట్ల ఇట్లాంటి 4 జరిగినాయి. ఒక అమ్మాయిది ఇక్కడ నా ఇంటి దగ్గరేనే, వాడి ఇంటి పేరు ఒకటే, అమ్మాయి ఇంటి పేరు ఒకటే. ఇంటి పేరు ఒకటే అయినోడు ఏమవుతారు, అదన్నా చెల్లెలు అవుతారు. అది లగ్గం చేసుకుంటారా? అది ఎంత సమాజం, సిగ్గు సమాజం. దీన్ని ప్రేమ పెళ్లిలని పోస్ట్ చేస్తే దానికి సంతోషం అని అనుకుంటారా? ఇంకా దాని తల్లిదండ్రులు ప్రోత్సహించడం, మరి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మరి సంప్రదించా, ఎంత బాధ ఉండాలి? ఇగో ఈ ఆవేదనతోటే నేను పెట్టుకున్నా, నేను అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రేమ వాళ్ళకు నేను కూడా తృప్తే. కానీ బీటెక్ అయిపోయినాక, కంప్లీట్ అయిపోయినాక నీ జాబ్ తెచ్చుకో. అతనికి ఏదో నీకంటే ఉన్నత జాబ్ తెచ్చుకొని చూపెట్టు నాకు. నేను కాదు, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పో, నేను వస్తున్నాను, పిలిపించుకో. ఓకే అంట. నేను అటు దొంగను ట్రాప్ చేసి నువ్వు ట్రాప్లో పడిపోతే ఏంది నీ భవిష్యత్తు?